నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తమిళ రాజకీయాలు మళ్లీ రసగంధాయంలో పడ్డాయా? ఊహించని మలుపులు తిరుగుతూ సినిమా కథను తలపిస్తాయా? అంతా సాఫీగానే జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని పరిణామాలు చూస్తే అలాంటి అనుమానాలే మొదలవుతున్నాయి. చిన్నమ్మ ముఖ్యమంత్రి పీఠం అధించడమే తెరవాయి అనుకుంటున్న సమయంలో కథ మరోసారి అనిశ్చితిలో పడింది. జ్యోతిష్యులతో ముహూర్తం పెట్టించుకుని మరీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన శశికళకు గవర్నర్ రూపంలో చెక్ ఎదురైంది. అక్రమాస్తుల కేసు రూపంలో సుప్రీంకోర్టు కత్తి మెడపై వేలాడుతున్న తరుణంలో అసలేం జరుగుతోంది? అటు పార్టీ ఇటు ప్రభుత్వాన్ని గుప్పెడ పెట్టుకున్నప్పటికీ పీఠం అందినట్టే అంది. ఎందుకీ ఆలస్యం? ఆ ప్రశ్నల మధ్యే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీరు సెల్వానికి మరికొన్నాళ్లు ఆ బాధ్యతలు తప్పేలా లేదు. సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఆమెకు పగ్గాలు అప్పగించడంపై కేంద్రం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది. అందుకే గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆ మేరకే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అందుబాటులో ఉండకుండా వ్యూహాత్మకంగా సంకేతాలిస్తున్నారా ఆయన? ఓవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సైతం గంభీరంగా సాగుతున్నాయి. అయితేనేం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి తమిళనాడుపైనే ఉంది. అక్కడ నెలకొన్న రాజకీయ వైకుంఠపాలి గురించే చర్చించుకుంటున్నారు. జయలలిత మరణంతో కొన్నాళ్లుగా నెలకొన్న స్తబ్దత ఒక్కసారిగా వీడింది. అధికార సోపానం కోసం జై సహచరణి శశికళ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతున్నాయన్నది $1,000,000 ప్రశ్నగా మారింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, గవర్నర్ నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. ఎవరూ ఊహించని రీతిలోనే తెరపైకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామాకు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదంతో అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్నారంతా. ఇక కొత్త ముఖ్యమంత్రిగా చిన్నమ్మ ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అని అంతా భావించారు. అందుకోసమే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. ముహూర్త సమయం కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అలాంటి తరుణంలో ఉన్నట్టుండి రాజ్భవన్లో అందుబాటులో ఉండకుండా శశికళ శిబిరానికి ఊహించని జలకిచ్చారు గవర్నర్. అయితే అధికారికంగా చెప్పుకున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ కావాలనే తాత్సారం చేస్తున్నారనేది అంతా అనుకుంటున్న విషయం. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 13న తుది తీర్పు వెలువరించే అవకాశముంది. అంటే శశికళ ముఖ్యమంత్రి అయిన 1-2 రోజుల్లోనే తీర్పు వస్తుంది. తీర్పు ఆమెకు అనుకూలమైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ప్రతికూలంగా వస్తే మాత్రం పదవిని కోల్పోవడమే కాదు, జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మళ్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వేరొకరిని నియమించాల్సి రావచ్చు. ఆ మీమాంసకు తోడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం చేయడాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది. ఈ పరిమాణాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే గవర్నర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అదే సమయంలో కేంద్రంతోనూ సంప్రదింపులు సాగిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన సలహాలు, సూచనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. ఆ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్నది ధోరణిగా అనుకుంటున్నారు. శశికళకు ముఖ్యమంత్రి పీఠానికి మధ్య సుప్రీంకోర్టు రూపంలో పెద్ద అగాధమే ఉందని చెప్పాలి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్య స్వామి 18 ఏళ్ల క్రితం జయలలిత, శశికళ తదితరులపై కేసు పెట్టారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2014లో బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారిస్తూ 4 ఏళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధించింది. కారాగారవాసం అనుభవిస్తున్న సమయంలోనే ప్రత్యేక కోర్టు తీర్పును వారు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయగా వారికి ఊరట కల్పిస్తూ నిర్దోషులుగా విడుదల చేసింది. కానీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ సహా డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్మలగన్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. జయ తదితరులను నిర్దోషులుగా ప్రకటించే సమయంలో వారు పాల్పడిన అక్రమాలు పరిగణలోకి తీసుకోలేదని అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చేసి నిందితులకు శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు. ఆ వాదోపవాదాలు ముగిసిన తరుణంలో ఆస్తుల కేసులో వారం రోజుల్లోనే తీర్పు చెప్పనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న విషయమై చిన్నమ్మకు బెంగపట్టుకుందని కొందరు అంటున్నారు.
తీర్పు కనుక వ్యతిరేకంగా ఉండి ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తే మాత్రం ముఖ్యమంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటే కానుంది. అప్పుడు మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తెరమీదకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. నిజానికి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు శశికళ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. జై మరణం తర్వాత మౌనంగా ఉన్నట్టు కనిపించినా తెర వెనుక మాత్రం అనుకున్నది అమలు చేస్తూ వచ్చారు. ముందుగా చెప్పుకోవాల్సింది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడంలో ఆమె చాణక్యం కనిపిస్తోంది. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న సూత్రాన్ని నమ్మిన ఆమె పార్టీపై పట్టు బిగించింది. వ్యతిరేకుల నోళ్లు పెగలకుండా చూసుకుంది. అనంతరం తన అసలు లక్ష్యమైన ముఖ్యమంత్రి పీఠం దిశగా పావులు కదిపింది. పన్నీర్ సెల్వంని బలవంతంగా తప్పించినట్టు కాకుండా ఆయనతోనే రాజీనామా చేయించడం ద్వారానే శశికళ వ్యూహం అందరికీ అర్థమై ఉంటుంది. పన్నీర్ సెల్వంను విశ్వాసపాత్రుడైన సోదరుడిగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆయనే ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జైది సహజ మరణం కాదన్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్న 24 గంటల ముందు ఏకంగా జయలలితకు చికిత్స అందించిన ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్య బృందంతోనే ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ మేరకు లండన్కు చెందిన వైద్య నిపుణుడు రిచర్డ్ బెలేను రప్పించారు. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని, ఆమె మృతిపై అనుమానాలు సరికాదని ఆ వైద్యుడితోనే చెప్పించారు. ఆ మీడియా సమావేశం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని శశికళ వర్గీయులు చెబుతున్నా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చేసేందుకే శశికళ వైద్యుల్ని తెరపైకి తెచ్చారని అంతా భావిస్తున్నారు. తమిళనాట ప్రస్తుతం నెలకొన్న ఈ రాజకీయ పరిణామాలను జాతీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. భాజపాకు ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో అధికారం దక్కినప్పటికీ దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాడులో అందని ద్రాక్షగానే మారుతోంది. ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకై అక్కడి ఓటర్లు వరుసగా పట్టం కడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో జయలలిత తర్వాత తమిళ రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శశికళ అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టినప్పటికీ ఆమెను అంత గట్టి నాయకురాలిగా కమలనాథులు భావించడం లేదు. విపక్ష డీఎంకే మాత్రమే బలంగా కనిపిస్తోంది. అందుకే భాజపా పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తమిళనాట కాలు మోపేందుకు అన్నా డీఎంకేలో నెలకొన్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పన్నీర్ సెల్వానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నారని శశికళ భర్త నటరాజన్ వర్గం ఆరోపిస్తూ వస్తోంది. భాజపా పరంగా చూసినా జల్లికట్టు వ్యవహారంలో ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా ఆర్డినెన్స్ విడుదలకు అంగీకరించారు. పన్నీర్ పనితీరుపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని పరోక్షంగా శశికళ ప్రయత్నాలను తప్పుపట్టారు. శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నా పార్టీలో అసంతృప్త స్వరాలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. అన్నా డీఎంకే నేతలు పిహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ ఇద్దరు శశికళకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చారు. అసలు జయలలితది సహజ మరణం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ ఆధిపత్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సహా కాంగ్రెస్, భాజపాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఓ అడుగు ముందుకేసి శశికళ ముఖ్యమంత్రి కాకుండా నేరుగా రంగంలోకి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానిని కలవాలని యోచిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్నందున కోర్టు తీర్పు వచ్చే వరకు ఆమెను అడ్డుకోవాలని స్టాలిన్ కోరనున్నట్టు తెలుస్తోంది. ఇక జయ అసలు వారసురాలిని తానేనంటూ ఆమె మేనకోడలు దీప మరింత బలంగా గళం వినిపిస్తున్నారు. అమ్మ తరపున రాజకీయాల్లోకి వచ్చి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సైతం సై అంటున్నారు. త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. శశికళను ముఖ్యమంత్రిగా తమ ప్రజలు ఏమాత్రం అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. Coming to the need of the people. I think an elected representative, democratically elected leader would be the best choice for the state. And in that sense, this cannot be accepted, and not for my any other personal or private motives. So in that sense, if I'm going to be a leader, I will be definitely democratically elected. I will be contesting elections, and it will be on my own merit. ఇక ఎంత పకడ్బందీగా అడుగులు వేస్తున్నా
శశికళకు ఏదీ కలిసి రావడం లేదు. అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులంతా ఒక్కొక్కరే పక్కకు తప్పుకుంటున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లగా మరికొందరు వేరే బాధ్యతలు అప్పగించాల్సిందిగా అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇటీవలే పదవిలోకి వచ్చిన నిఘా విభాగం అధిపతి సత్యమూర్తి సహా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జయలలితకు సలహాదారుగా వ్యవహరించిన షీలా బాలకృష్ణన్ సైతం ఆకస్మికంగా సెలవు పెట్టారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న శాంతా షీలా నాయర్ సైతం తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. విధుల నుంచి విముక్తి చేయాలంటూ తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఆమె లేఖ రాశారు. జయలలిత ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈ అధికారులే కీలక భూమిక పోషించారు. వాటిని జనంలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి పేరు తెచ్చేందుకు పగలనక రాత్రనక కష్టపడ్డారు. వరుసగా రెండోసారి అధికారం దక్కడంలో సంక్షేమ పథకాలదే ప్రధాన భూమిక. అందుకే పై స్థాయిలో పనిచేసిన అధికారులంటే జయలలిత అభిమానం చూపించేవారు. వారికి మంచి ప్రాధాన్యమిచ్చేవారు. ఈ క్రమంలో జయ వంటి గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకత్వంలో పనిచేసిన తాము ఉన్నపలంగా శశికళ కింద పనిచేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలా ఉన్నతాధికారులు వరుసపెట్టి వెళ్లిపోవడం కూడా శశికళకు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది లేనిది త్వరలోనే తేలిపోనుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ముందుకు సాగాలని గవర్నర్ అంతకుముందే ప్రమాణ స్వీకారం చేయాలని చిన్నమ్మ భావిస్తుండడం తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. బంతి సుప్రీంకోర్టులో ఉన్న తరుణంలో ప్రస్తుతానికైతే చిన్నమ్మ భవిష్యత్ అనిశ్చితిలోనే ఉంది. నిన్న మొన్నటి వరకు రావణ కాష్టంలా రగిలిన సిరియాలో ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నందున సిరియాలో పరిస్థితి గురించి ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడ ఫిరంగుల మోతలు, తుపాకీ గర్జనలు వినిపిస్తూనే ఉన్నాయి. సిరియాలోని రెండవ అతిపెద్ద నగరమైన అలెప్పో ఇంకా ఐసిస్ ఉగ్రవాదం ఆధీనంలోనే ఉంది. రెండు అగ్రరాజ్య దేశాల మధ్య ఆధిపత్య ధోరణి ఓవైపు, ఐసిస్ తీవ్రవాదుల మారణహోమం మరోవైపు. వీటి మధ్య సలభాల్లా మాడిపోతున్నది మాత్రం సిరియా పౌరులే. వలస పోదామన్న పోయే దారి లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న అక్కడి పౌరుల పరిస్థితి దయనీయం. మరోవైపు ఐసిస్పై పోరాటం పేరుతో తన వ్యతిరేకతలపై అసద్ సర్కారు చేపట్టిన ఊచకోతపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసద్ సర్కారు తన మిలిటరీ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా వేలాది మందిని ఉరితీసినట్టు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు సంచలనం రేపుతోంది. మధ్యప్రాచ్యంలో సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం బహుశా ఇంకే దేశంలో జరిగి ఉండకపోవచ్చు. అందున అగ్రరాజ్యాలకు ఆధిపత్య పోరుగా మారిన పరిస్థితుల్లో అక్కడ శాంతి నెలకొనడం దాదాపుగా ఎన్నమావిగా చెప్పాలి. ఆ క్రమంలోనే సిరియాను ఐసిస్ నుంచి విముక్తం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించిన వారందరినీ ఐసిస్ ముద్రవేసి వారిని రహస్యంగా మట్టుబెడుతున్నట్టు అసద్ సర్కారుపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి అకృత్యాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ వెల్లడించిన వివరాలు చూస్తే ఒళ్లు జలధరించక మానదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వివరాల ప్రకారం సిరియాలోని సైనిక కారాగారంలో 2011 నుంచి 2015 మధ్యకాలంలో దాదాపు 13,000 మందిని రహస్యంగా ఉరితీశారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకులైన వారిని ప్రతివారం 50 మంది చొప్పున సామూహికంగా ఉరికొయ్యకు వేలాడదీశారని ఆమ్నెస్టీ వెల్లడించింది. ఈ సామూహిక ఉరితీతల కార్యక్రమం డమాస్కస్కు సమీపంలో ఉన్న సదన్యా సైనిక కారాగారంలో జరిగేవని వెల్లడించింది. ఇప్పటికీ అలాంటి ఉరితీతల కార్యక్రమం కొనసాగుతున్నట్టు తెలుస్తోందని చెబుతోంది ఆమ్నెస్టీ. అందుకు సంబంధించి సిరియాలో అసద్ సర్కారు చేపట్టిన సామూహిక మారణకాండపై దాదాపు 48 పేజీల నివేదికను రూపొందించింది.
అసద్ సర్కారు మారణకాండ గురించి మరో రకంగా చెప్పాలంటే జంతు వధశాలల్లో లాగా అక్కడ మానవ వధశాల ఏర్పాటు చేశారని పేర్కొంది ఆమ్నెస్టీ. ఎలాంటి శత్రువుకైనా మరణించే సమయంలో కొన్ని విలువలు పాటిస్తారని, కానీ అక్కడ మాత్రం జంతువుల కన్నా హీనంగా మనుషుల పట్ల ప్రవర్తిస్తున్నట్టు విమర్శించింది. కేవలం 2 నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ సమయంలో విచారించటం, ఆ విచారణలో న్యాయవాది లేకపోవటమే కాదు, నిందితులు తమ వాదన వినిపించుకునేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే శిక్షను అమలు చేయడం అక్కడి ఏకపక్ష ధోరణులకు ఓ మచ్చుతునక మాత్రమే. చేయని నేరాన్ని ఒప్పుకునేలా నిందితులకు చిత్రహింస పెట్టడమూ ఇందులో ఓ భాగమే. సదన్యా జైలులో బందీలకు విడుదల అనేది ఉండదు. వారికి లభించేదల్లా శిక్ష మాత్రమే, అది కూడా మరణశిక్షే. మరణశిక్ష విధించే బందీలకు ముందుగానే నీరు, ఆహారం, మందుల్ని నిలిపివేస్తారు. తద్వారా బందీలు జీవితం కన్నా చావే మేలనుకునేటట్టు చేస్తారు. ఇలాంటి అమానవీయ చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉరితీతలు ఓ పద్ధతి ప్రకారమే సాగుతాయట. వారంలో 2 సార్లు చేపట్టే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం అర్ధరాత్రి పూట మొదలవుతుంది. ఉరితీయాలనుకునే బందీలను అంతకుముందే వారి పేర్లతో పిలిచి సాధారణ జైలుకు తరలిస్తామని చెబుతారు. కానీ అలా జరగదు. అదే జైలులోని కింద ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు 3 గంటల పాటు తీవ్రంగా కొడతారు. ఆ దెబ్బలకు వాళ్లు అరిచే అరుపులు మతిస్థిమితం కోల్పోయిన వాళ్లు పెట్టే కేకల్లా ఉంటాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. అక్కడి నుంచి వారిని వేరే భవనంలోకి తీసుకెళ్లి ఉరికంబాలకు వేలాడదీస్తారు. ఈ సమయంలో వారి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. ఉరితీయడానికి 1 నిమిషం ముందు మాత్రమే తమను ఉరితీస్తున్నట్టు బందీలకు తెలుస్తుందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. బందీల కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఉండదు. ఆమ్నెస్టీ నివేదిక ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరుల విషయంలో అక్కడి ప్రభుత్వం ఎంతటి భయానకమైన అకృత్యాలకు పాల్పడుతుందో ప్రపంచానికి వెల్లడైంది. ఈ కార్యక్రమమంతా అధికారికంగానే సాగుతున్నట్టు తెలిపింది ఆమ్నెస్టీ. ఓ పద్ధతి ప్రకారం జరిగే ఇలాంటి సామూహిక మారణకాండకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తీవ్రవాదుల ముసుగులో రాజ్యమే దగ్గరుండి చంపించడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది కాబట్టి అక్కడ జరుగుతున్న మారణకాండపై అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఆమ్నెస్టీ వెలువరించిన నివేదికతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు తమ రాజధానిగా భావిస్తున్న రక్కాను వారి చెర నుంచి విడిపించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా అమెరికా దళాల మద్దతుతో సిరియా సైన్యం ముందుకు సాగుతోంది. గగనతలం నుంచి అమెరికా దళాలు సాయం అందిస్తుంటే సిరియన్ ప్రజాస్వామిక దళం దూకుడుగా ముందుకు పోతోంది. ఐసిస్తో పోరాడేందుకు ఈసారి కొత్తగా మహిళా సైనిక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సిరియాలో ఐసిస్కు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాల్లో మార్పు స్పష్టంగా కనబడుతోంది. రక్కాను విడిపించేందుకు అనుసరిస్తున్న విధానాలను పూర్తిగా మార్చేశారు. ఒబామా సర్కారు రూపొందించిన విధానాలు పక్కన పెట్టేసి కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక సిరియాకు అదనంగా మరో 200 దళాలను పంపించింది అమెరికా. ఇప్పుడు ఐసిస్ను తుదముట్టించేందుకు సరికొత్త ప్రణాళికను రూపొందించాలని అమెరికన్ దళాలకు ట్రంప్ కొంత గడువిచ్చారు. అమెరికన్ సైన్యం రూపొందించిన ప్రణాళిక ప్రకారం అమెరికా దళాలు ఐసిస్పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు రష్యా, మరోవైపు అమెరికా, ప్రపంచంలోని మరికొన్ని దేశాలు అన్నీ ఐసిస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కానీ సిరియా నుంచి ఐసిస్ జాడల్ని చెరిపివేయలేకపోతున్నాయి. అన్ని రకాలుగా ఆయుధ సంపత్తి ఉండి ఎటువైపు నుంచైనా దూసుకుపోగలిగే సౌకర్యం ఉండి కూడా ఐసిస్పై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అదే సమయంలో తమకున్న పరిమిత బలంతోనే వారిని అడ్డగిస్తోంది ఉగ్రవాద మూక. ప్రభుత్వ దళాలు తలుచుకుంటే ఐసిస్ను తుదముట్టించడం ఎంతసేపో పట్టదు. కానీ ఎందుకిలా జరుగుతోంది? లక్షల సంఖ్యలో పౌరులు మరణిస్తున్నారు. మరికొన్ని లక్షల సంఖ్యలో నిరాశ్రయులవుతున్నారు. కానీ అందుకు వినిపిస్తున్న సమాధానం ఒక్కటే: ఉగ్రవాదులు స్థానికులనే బందీలుగా పట్టుకుని వారిని రక్షణ కవచంగా చేసుకుని పోరు సాగిస్తున్నారని. సిరియాలో కాల్పుల విరమణ విషయంలో ఎన్నిసార్లు చర్చలు జరిగినా వీటితో సంబంధం ఉన్న దేశాలన్నీ అందుకు అంగీకరించినప్పటికీ వాటి అమలు మాత్రం పూర్తిస్థాయిలో జరగటం లేదు.
నిరంతర రావణ కష్టంలా మారిన సిరియాలో కాల్పుల విరమణ పాటించడం అన్నది కూడా అక్కడి పౌరుల కోసమే. మానవీయ కోణంలో ఆలోచించి పౌరుల అవసరాలు తీర్చేందుకు కాల్పుల విరమణ పాటించేందుకు నిర్ణయించినా ఎక్కడో ఓ చోట కాల్పుల మోత వినిపించడం సర్వసాధారణం. ఇందుకు కారణం అక్కడ ప్రభుత్వ వ్యతిరేక దళాలే. అందుకే ఈసారి చర్చల్లో రష్యా, ఇరాన్, టర్కీలు ప్రభుత్వ వ్యతిరేక దళాలను ఉగ్రవాద గ్రూపులతో కాకుండా వేరుగా చూడాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ వ్యతిరేక దళాలు ఐసిస్కు వ్యతిరేకంగా పోరాడే అవకాశముందని భావిస్తున్నాయి. ఈ విషయంలో సిరియాకు బద్ధశత్రువు అయిన టర్కీ కూడా తన అంగీకారం తెలిపింది. అంటే ఈసారి యుద్ధమంటూ జరిగితే ఐసిస్ తీవ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ 2 వర్గాలే ఉంటాయి. అంతర్యుద్ధం సిరియా అస్తిత్వ మూలాల్నే నామరూపాలు లేకుండా చేసింది. ప్రజల్ని కడు పేదరికంలోకి నెట్టింది. విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. 2011 నుంచి జరుగుతున్న యుద్ధంలో 4,70,000 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. 1,30,00,000 మంది సాయం కోసం దీనంగా ఎదురుచూస్తూ ఉన్నారు. 2,20,00,000 జనాభా ఉన్న సిరియాలో సగానికి పైగా బాధితులుగా మారిపోయారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సిరియాలోని ప్రతి 5గురిలో 4 పేదరికంలో మగ్గుతున్నారు. మరుభూమిగా మారిన జన్మభూమిపై బతుకీడ్చలేక సరిహద్దులు దాటుకుంటూ ఐరోపా దేశాల వైపు కదులుతున్నారు. ఈ ప్రయాణంలో సముద్రం దాటలేక ప్రాణాలు కోల్పోతున్న వారెందరో. వీటన్నిటికీ కారణం నిరంతరం జరుగుతున్న అంతర్యుద్ధమే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదీ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.